నమస్కారం. ఈరోజు సైబర్ క్రైమ్ గురించి కొన్ని విశేషాలతో మీ ముందుకు ఈ భాను టాక్స్ అనే శీర్షిక ద్వారా ఈ పార్ట్ 10 సంచికను తీసుకొస్తున్నాను. ఇంకా కొన్ని ఈ అవేర్నెస్ కోసం నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. మీరు తెలుసుకుని జాగ్రత్తగా విని చివరి వరకు మీరు ఈ నేరాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ప్రయత్నం చేయమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. డియర్ ఫ్రెండ్స్, సెప్టెంబర్ 17, 2025 తేదీ రిపోర్ట్స్ ప్రకారం, టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ ప్రకారం 61 ఏళ్ల 61 years రిటైర్డ్ ఎంప్లాయీ ఎంత పోగొట్టుకున్నాడో తెలుసా మీకు? 6.9 కోట్లు, అంటే 6,90,00,000 పోగొట్టుకున్నాడు. 6,90,00,000. ఇతను కిరణ్ వర్మ అనే వ్యక్తి నుండి ఇతనికి ఒకరోజు ఫోన్ వచ్చింది. ఇతను, సార్ మీకు మంచి లాభాలు చూపిస్తాము అని చెప్పి ఇతను VIA A37 స్టాక్ అనే వాట్సాప్ గ్రూప్లో చేర్పించాడు. ఈ వాట్సాప్ గ్రూప్ పేరు VIA A37 స్టాక్ మార్కెట్ సక్సెస్ స్ట్రాటజీస్ అనే గ్రూపు. ఇంకో వ్యక్తి, ఇతన్ని క్రిస్టియన్ అనే వ్యక్తి ఫోన్ చేసి, మీరు ఈ గ్రూప్లో VIPగా ఉన్నారు, మీకు మేము మా మాట వింటే మీకు కోట్ల రూపాయలు లాభాన్ని తెచ్చిపెడతామని నమ్మబలికాడు. పాపం ఇతను 61 years రిటైర్డ్ ఎంప్లాయీ. ఇదంతా నిజమే, చాలా పెద్ద పెద్దోళ్ళు ఫోన్ చేస్తున్నారని ఈ ఫేక్ ట్రేడింగ్ అప్లికేషన్స్లో లాగిన్ అయ్యాడు, రిజిస్టర్ చేసుకున్నాడు, లాగిన్ అయ్యాడు, సైన్అప్ చేశాడు. ఇతనికి ఇండియన్ కంపెనీస్, US కంపెనీస్ మేము మీకు పంపిస్తాము, మీరు ఇక్కడ డిపాజిట్ చేయండి మా దగ్గర, మీకు విపరీతంగా 3-4 times లాభాలు ఇస్తామని చెప్పి ఫస్ట్ 50,000 ట్రాన్స్ఫర్ చేశారు ఈయన మన రిటైర్డ్ ఆఫీసర్ ఎంప్లాయీ. ఇతను IMPS ద్వారా ట్రాన్స్ఫర్ చేశాడు. తర్వాత ఈ అకౌంట్ పేరు ఘోష్ డెవలపర్స్ అనే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయమన్నాడు. సో ట్రాన్స్ఫర్ చేసిన కొన్ని గంటల్లోనే అతని బ్యాలెన్స్ 65,000 చూపించింది. అంటే 50,000 ప్లస్ 15% ప్రాఫిట్ చూపించేది. ఇతను నిజంగా ఇంత 2-3 గంటల్లోనే నాకు 15,000 ప్రాఫిట్ వచ్చింది అనుకుని మళ్ళీ 2 లక్షల నుండి, మినిమం 2 లక్షల నుండి 94 లక్షల వరకు, హై వాల్యూ 94 లక్షల వరకు కొన్ని దఫాలుగా ట్రాన్స్ఫర్ చేశాడు. ఇతను 12 బ్యాంక్ అకౌంట్స్కి 6 కోట్ల ద్వారా 6 కోట్లు దాకా పంపించాడు. 6,90,00,000 టోటల్ పంపించాడు. ఇతని అకౌంట్లో 6 కోట్లది 14,78,00,000 ప్రాఫిట్ చూపిస్తుంది. సెప్టెంబర్ 11వ తేదీ ఇంత ప్రాఫిట్ చూపించింది. సెప్టెంబర్ 12వ తేదీ మన ఎంప్లాయీ, అతను ఏం చేశాడు, నేను 1.5 crore నాకు కావాలి, ఇమీడియట్గా నేను విత్డ్రా చేసుకుంటాను అంటే, లేదు మీకు క్యాపిటల్ గెయిన్స్ పడతాయి కాబట్టి, ఈ అమౌంట్ మీద ఇంత లాభం వచ్చింది కాబట్టి మీరు గవర్నమెంట్ క్యాపిటల్ గెయిన్స్ కట్టాలి కాబట్టి మాకు 2,21,00,000 ప్రాఫిట్ పంపించమని, 2 కమిషన్, అదే క్యాపిటల్ గెయిన్స్ కోసం పంపించమని చెప్పి 2,21,00,000 పంపించమని చెప్పారు. కానీ 14 కోట్లు ప్రాఫిట్ చూపిస్తుంటే ఇంకా 2 కోట్లు పంపించారేమి అని చెప్పి ఇతనికి డౌట్ వచ్చి చూస్తే అవన్నీ ఫేక్ కాల్స్, ఫేక్ వెబ్సైటు, అంతా ఫేకే అన్నమాట. సో ఇతను భయపడిపోయి కంపరం ఎత్తుకొని ఏడ్చి సైబర్ క్రైమ్ వాళ్ళ పోలీస్ స్టేషన్ రిపోర్టింగ్ పోర్టల్లో లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసి ఆన్లైన్లో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి FIR బుక్ చేశాడు. ఇతనికి తెలంగాణ
గవర్నమెంట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో TGCSB అంటారు. అక్కడికి వెళ్ళి ఈ కేసును IT యాక్ట్ సెక్షన్ 66D మరియు 3 న్యాయ సంహిత కేసు 318(4) చీటింగ్, 3192 చీటింగ్ బై పర్సనేషన్ అండ్ అండర్ సెక్షన్ 388 ఫోర్జరీ ఆఫ్ వెహికల్ వాల్యుబుల్ సెక్యూరిటీ విల్ ఈ సెక్షన్ల కింద రిజిస్టర్ చేశారు. 17/9/25 ప్రకారం ఇంకొక కేసును మనం పరిశీలిద్దాం. ఇది కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా 17/9/25లో వచ్చింది. ఇది నిజంగా ఒక ట్రాజిక్ కేసు అన్నమాట, వ్యధభరితమైన కేసు. ఇలాంటి కేసులు నిజంగా ఉన్నాయా అనిపిస్తుంది. 76 సంవత్సరాల రిటైర్డ్ గవర్నమెంట్ లేడీ డాక్టర్ ఈమె గవర్నమెంట్ డాక్టర్, 76 సంవత్సరాలు, అతి వృద్ధురాలు. ఈమెను ఒకరోజు ఫోన్ చేశారు కొందరు. ఫోన్ చేసి డిజిటల్ అరెస్ట్ చేశారు ఈమె ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో రెసిడెంట్ డాక్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఒక అపరిచిత వ్యక్తి నుండి వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది. వీడియో కాల్ డైరెక్ట్గా మాట్లాడారు. వెనకాల బెంగళూరు పోలీస్ అని కనబడుతుంది. ఈ బెంగళూరు పోలీస్ డ్రెస్లో 2-3 నిలబడి ఉన్నారు డ్రెస్లో. తర్వాత ఈమెను ఏమన్నారంటే, 76 సంవత్సరాల ఆమెను, మీరు అక్రమ రవాణాలో అంటే హ్యూమన్ ట్రాఫికింగ్లో చిక్కుకున్నారు అని కొన్ని ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ ఆయనకు చూపించారు. ఈ డాక్యుమెంట్స్ మీద సుప్రీంకోర్టు సీల్ కూడా ఉంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ సీల్ ఉంది, ED గారి సీలు, అలాగే RBI సీల్ కూడా మరియు సిగ్నేచర్స్ కూడా ఈ డాక్యుమెంట్స్ అన్ని చూపించారు ఆమెకు. ఆమె నిజంగా భయపడిపోయింది. నేనేంటి హ్యూమన్ ట్రాఫికింగ్లో చిక్కులు పోవడం ఏంటి, ఇదంతా ఫేక్ అండి, నేను అసలు ఎప్పుడూ లేదు అని చెప్తే ఆమెను ఏం చేశారంటే ఈ స్కామ్స్టర్స్, ఫ్రాడ్స్టర్స్ వెంటనే మీరు 6,60,000 పంపించండి, మేము RBI డిపాజిట్స్ ఇవన్నీ RBI ద్వారా వెరిఫికేషన్ చేయించి వెంటనే మీకు ఈ డబ్బు పంపిస్తాము, మీరు పంపకపోతే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, వాళ్ళు NSA వాళ్ళు వస్తారు అని చెప్పి భయపడించారు. అక్కడ బెంగళూరు కోర్టులో వచ్చి మీరు జడ్జి గారికి విన్నవించుకోండి అంటే, డాక్టర్ గారు నాకు హార్ట్ పేషెంట్ అండి, నేను రాలేను, బెంగళూరుకి రాలేను, మీరు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పింది ఆమె. అప్పుడు అతను సెప్టెంబర్ 6వ తేదీ ఆమె తన SBI పెన్షన్ అకౌంట్ నుంచి 6,60,000 వాళ్ళ చెప్పిన అకౌంట్కి, ICICI బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసింది. ఇంతటితో ఆకోకుండా ఇంకొక మొబైల్ నుండి జయశంకర్ అనే అతను కూడా ఫోన్ చేశాడు. ఇది కాకుండా వేరే అతను కూడా ఫోన్ చేసి, అమ్మ మీరు ఫేక్ కోర్టు నోటీసులు, అరెస్ట్ వారెంట్లు చూపించాడు. అతను చూపించి పదే వీడియో కాల్స్ చేసి బెదిరించాడు. 4-5 రోజులుగా ఈ డిజిటల్ అరెస్టు టెన్షన్ కారణంగా ఆమె తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చింది ఆమెకు సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చి వెంటనే హాస్పిటల్లో మధురానగర్లో చేరింది. కేవలం స్కామ్స్టర్స్ కృత్రిమంగా సృష్టించినటువంటి ఈ యొక్క భయంకరమైన ఒత్తిడికి తట్టుకోలేక ఆమె ఆ రోజు సెప్టెంబర్ 8-9 తేదీల్లో మరణించింది. పాపం 70 గంటలు డిజిటల్ అరెస్టుతో ఆమెకు ప్యానిక్ అటాక్ అయ్యి తట్టుకోలేకపోయింది. సెప్టెంబర్ 9వ తేదీ ఆమె ఫ్యూనరల్స్, దహన సంస్కారాలన్నీ వాళ్ళ కొడుకులు చేశాక ఆమె మొబైల్కు ఇంకా థ్రెటనింగ్ మెసేజ్లు వస్తూనే ఉన్నాయట ఆమె చనిపోయిన తర్వాత కూడా. సో వాళ్ళ అబ్బాయి ఇవన్నీ తీసుకొని, రిపోర్ట్స్ అన్నీ తీసుకొని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేశాడు. కేసు రిజిస్టర్ చేసి కేసు కూడా బుక్ చేసుకున్నారు. కానీ ఈ డబ్బు వచ్చిందో లేదో కూడా తెలియదు. ఇలా బ్లాక్మెయిల్ చేసి ఒకరిని కూడా కాదు, చాలామందిని ఇలా వ్యధభరితంగా వాళ్ళని టెన్షన్లో క్రియేట్ చేసి వాళ్ళను చేస్తున్నారు. కాబట్టి మీరు ఈ వీళ్ళు ఉగ్రవాదుల కన్నా అధ్వానం ఈ నేరగాళ్ళు. ఉగ్రవాదులు అంటే ఒకసారి చంపుతారు, కానీ వీళ్ళు ప్రతిరోజు మిమ్మల్ని అరెస్ట్ చేసి, డిజిటల్ అరెస్ట్ చేసి మన మానసికంగా ఒత్తిడి పెట్టి, మిమ్మల్ని భయపెట్టి, భయభ్రాంతులకు గురి చేసి
మీ దగ్గర డబ్బులు లాగేస్తారు. కాబట్టి మీరందరూ దయచేసి వీళ్ళ బారిన పడకుండా ఉండండి. మీరు డౌట్ వచ్చినప్పుడు 1930కు ఫోన్ చేసి వెంటనే వాళ్ళకి, మన ప్రభుత్వం వారికి, పోలీస్ వారికి మీరు తెలిపితే డెఫినెట్గా ఏదో కొంచెమైనా మనము ఇలాంటి నేరాలని అరికట్టవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోను ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం. జై హింద్.